ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వందే మాతరం శ్రీనివాస్ అసలు పరిచయం అక్కర్లేని పేరు సార్ ఇది. మీ పాటలు వింటూనే మేము పెరిగాం. మేము ఇప్పటికీ మా ఊర్లలో మేము పోతే కంప్లీట్గా మీ పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అంత అద్భుతమైన పాటలు సార్ మీవి. ఇటు సినిమా రంగం కావచ్చు, అటు అన్ని పాటలు కావచ్చు, అసలు ఎంత అద్భుతమైన గానాలు మీవి. సో ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఒక ఫోక్ సింగింగ్లో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచే మీరు పాటలు పాడుతున్నారు. సో ఇప్పుడు వచ్చే యంగ్ ఫోక్ సింగర్స్కి మీరు ఏం చెప్తారు? అమ్మా, చాలా చాలా నేను అంటే ఇవాళ చూసిన తర్వాత మనకంటే ఇది ఒక రేలారే 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 రేలా అనే ప్రోగ్రాం దగ్గర నుంచి విలేజెస్లో ఉన్నటువంటి ఎక్కడో మారుమూలన ఎక్కడో మట్టి వాసనలో ఉన్నటువంటి ఫోక్ అంతా కూడా బయటకు వచ్చింది. ఆ రోజుకి మేము చేసే రోజుకి ఇంత 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 ఇంకా ఎంకరేజ్మెంట్ కాదు, అది వెలుగులోకి రాలేదా అట్లాంటి ఫోకు. కానీ ఇవాళ ఈ యూట్యూబ్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఆ రేలారే దగ్గర నుంచే ఒక ఇది పడిందేమో, ఆ పోటీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కళ్ళు చాలా గొప్ప సింగర్స్గా ఎమర్జ్ అయ్యారు. నేను చాలా సందర్భాలు అనేవాడిని, వాయిస్లో ఒక్కొక్క వాయిస్లో ఒక్కొక్క రకమైన కొత్తదనం ఉంటుందని. ఏ వాయిస్లో అయినా గోరె టెంకన్న అన్న పాడితే అదో రకమైన ఒక తెలియని ఒక ఎక్స్ప్రెషను, గద్దరన్న పాడితే ఒక ఎక్స్ప్రెషను, అట్లా బాలుగారు పాడితే ఒక ఎక్స్ప్రెషను, ఉదిత్ నారాయణ పాడితే ఒక ఎక్స్ప్రెషను. అందువల్ల ప్రతి ఒక్క వాయిస్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషను. పూర్వకాలంలో ఎట్లుండేది, ఒక వాయిస్ అంటే ఒక హీరోకి నిండుగా ఉండాలంటే ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకొని అట్లుండేది. అది ఏఆర్ రెహమాన్ టైంకి వచ్చేసరికి అది ఒక డిఫరెంట్ షేప్ తీసుకుంది. అదే కంప్లీట్గా క్లాసీయే కాదమ్మా, ఒక్కొక్క వాయిస్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా కొత్తదనం వచ్చింది. అంతకుముందున్న ట్యూన్స్ అతను చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా చేశాడు, అంతే ఇన్నోవేటివ్గా కొత్త సింగర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అందువల్ల ఆ పాటలకి ఎంతో ప్రజాదరణ లభించిందనమాట. ఒక వాయిస్ ఇప్పుడు అద్దాల మేడం ఉన్నది, మన అమ్మాయి మేడం ఉన్నది, ఆ పాటలో తను పాడింది ఒక సన్న వాయిస్, కానీ ఆ వాయిస్లో ఎంతో మాధుర్యం ఉంది. మన సిద్ శ్రీరామ్ని ఈరోజు చెప్తున్నాం, సిద్ధు శ్రీరామ్, అతని వాయిస్ ఆ రోజులో ఏం రాజా అని ఉండేవాడు కదా, ఏం రాజా అది ఎంత గొప్పగా ఉండేది వాయిస్, కీరవాణి గారి ఎంత గొప్పగా ఉండేది. అట్లా ప్రతి వాయిస్లో మళ్ళీ నేను వందే మాత్రం సాంగ్ పాడినప్పుడు టి కృష్ణ గారు పర్టికులర్గా అంటే నాకంటే బాగా పాడగలిగిన, నాకంటే 1000 రెట్లు బాగా పాడగలిగిన బాలుగారు ఉన్నప్పటికీ నేను పాడిన తర్వాత ఈ వాయిస్ ఏదో కొత్తదనం ఉందని. అదే అంటే ప్రతి వాయిస్లో ఒక యూనిక్ ఐడెంటిటీ కంపల్సరీ ఉంటుంది. రమణారెడ్డి గారు చేస్తే ఒక తమాషా ఉంటుంది, బ్రహ్మానందం గారు చేస్తే ఒక కొత్తదనం ఉంటుంది. అట్లా ఏ వాయిస్కి ఆ వాయిస్, ఏ మనిషి యొక్క ప్రత్యేకత ఆ మనిషిదే. అట్లా ఇవాళ ఈ ఫోక్ సింగర్స్లో ఒక్కొక్కళ్ళు పాడుతుంటే తన్మయం అన్నమాట. నేను అసలు నాకు ఫస్ట్ నుంచి ఉన్న ఈ ఫోక్ ఇంట్రెస్ట్, ఫోక్ సాంగ్స్ అంటే ఉన్న అభిమానం నన్ను వాళ్ళ వాయిస్లు అసలు అరే ఆ రోజు మనం పాడినప్పుడు ఇంతమంది వాయిస్లు ఉంటుంటే ఇంకా గొప్పగా చేస్తుండేవాళ్ళమే, ఇట్లాంటి స్టఫ్ దొరుకుంటే ఇంకా గొప్పగా చేస్తుండేవాళ్ళే అనేటువంటి అట్లా అనిపించింది అనమాట. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి ఫోక్ సింగర్స్ చాలా టాలెంటెడ్ వాళ్ళ దీంట్లో. అంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ వాయిస్ ఒక్కొక్క వాయిస్కి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కో వాయిస్లో ఒక్కో రకమైన ఎక్స్ప్రెషను, అది నేను ఫీల్ అవుతా. ఇవాళ చాలా చాలా అడ్వాన్స్డ్. నేను ఒక 20-30 ఏళ్ళ నాడు యూఎస్ వెళ్ళినప్పుడు మీరు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయట్లేదా అన్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ అంటే ఏంటి అనుకున్న రోజులు, నేను సినిమాలో చేస్తున్న రోజుల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కడ రిలీజ్ చేస్తాం అంటే యూట్యూబ్ ఉందనేది అప్పటికి మనకి పాపులర్ కాల. యూట్యూబ్లో పాడితే దీనికి ఒక ఐడెంటిటీ వస్తుంది అన్నది ఆ రోజుల్లో లేవు. అంటే యూట్యూబ్ కూడా అప్పుడు ఇంత లేదు కదా సార్, అప్పుడు ఇంత లేదు. మరి అక్కడ అప్పటికి యూఎస్లో చాలా పాపులర్ అయ్యి ఉంటుంది, అందుకే వాళ్ళు మనకు అడ్వైజ్ చేశారు మీరు చేయట్లేదా అని. అందువల్ల ఇవాళ చాలామంది
ప్రతిభ ఉంటే అంత గొప్ప వెలుగు వస్తుందన్నమాట. అంత స్టార్స్ అయిపోతున్నారు, అంత సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో మీరు యూఎస్లో కానీ చాలా స్టేజ్ పెద్ద పెద్ద షోలలో మీరు పాటలు పాడడం జరిగింది సార్. మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా తెలంగాణ ఫోక్ సాంగ్, ఎస్పెషల్లీ మీరు మీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లం ఇలాంటి పాటలు కావచ్చు, అక్కడ వాళ్ళందరూ కూడా మీ పాటలని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఏమంటుండే? అంటే మీకు వచ్చిన లైఫ్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? అంటే అట్లా నేను పర్టికులర్గా అనలేదంటే చాలా, అంటే అది గద్దరన్న రాసినటువంటి ఆ విధానం అది చాలా గొప్పగా ఉందని అట్లా మెచ్చుకున్న సందర్భం ఉందన్నమాట. ఓకే. అంటే పర్టికులర్గా అదేని ఒక ఎవరో చెప్పిన మాట నాకు అంత గుర్తు లేదు, కానీ ఆ పాటకు ప్రతి చోట అప్రిషియేషన్ ఉండేది. సో ఇప్పుడు మనకి బిగ్ టీవీ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది సార్. అంటే ఫోక్ కళాకారులను అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరితో అద్భుతమైన పాటలు పాడిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈ ఫోక్ సింగర్స్కి ఇది ఒక పెద్ద వేదిక అని నేను ఫీల్ అవుతున్నా. బిగ్ టీవీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా చాలా ఇన్స్పైరబుల్ ఇనిషియేటివ్ అని నేను ఫీల్ అవుతున్నా. ఓకే సార్. అమ్మా, షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.